చాలా డివిజన్లలో కూడా సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అభ్యర్థులను ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారు. ప్రధానంగా 21వ డివిజన్ శ్రీనివాస్ కాలనీలో హర్షవర్ధన్ రెడ్డి పైన కూడా దాడి జరిగింది. డబ్బులు చీరలు పంచడానికి వెళ్ళిన సందర్భంగా క్యాడర్తో అర్ధరాత్రి ఇష్యూ జరిగిందన్నారు. అసలు ఆ వీడియోలు కూడా కొంచెం వైరల్ అయినాయి. దానిపైన ఏం క్లారిటీ సార్? మొత్తం 59 డివిజన్లలో ఎన్నికలు జరిగినాయి. 59 డివిజన్లలో గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, పార్టీ సీనియర్ నాయకులు కానీ, సంజీవ్ ముదిరాజు గారు డీసీసీ అధ్యక్షులు గారు కానీ అందరూ ఒక సమన్వయ కమిటీతో అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. ప్రజాస్వామ్య దేశం, అందులో ప్రజాస్వామ్యం ఎక్కున్నటువంటి పార్టీ మాది. ఎక్కడో ఒక దగ్గర లాంగ్ సీనియారిటీ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు రాకపోయి ఉండవచ్చు, లేదా కొంతమంది ఆశావాహులు గత ఎంపీ ఎలక్షన్లో వంశీచంద్ర రెడ్డి గారి గెలుపు కోసం వచ్చిన వాళ్ళు 1-2 భరోసాలతో వస్తే వాళ్ళకు ఎక్కడైనా నిరాశ కలిగి ఉండవచ్చు. ఆ నెపంతో అక్కడక్కడ రెబల్స్ ఉన్నటువంటి మాట వాస్తవం కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే ఉన్నదాన్ని మేము దాచిపెట్టే ప్రయత్నం చేయం. డెఫినెట్లీ ఆ రెబల్స్ ఉన్న దగ్గర కొంత పార్టీ మీద వ్యతిరేకత కంటే రేవంత్ రెడ్డి గారి మీద అసలు వ్యతిరేకతనే లేదు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్న అభివృద్ధికి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కానీ లోకల్లో ఉన్న క్యాండిడేట్ వల్ల అరే వీడు నినాగా వచ్చే నన్ను కాదని టికెట్ తెచ్చుకొని ఇగో ఫీల్. మన మనుషులం వివేకానందమో గౌతమ బుద్ధులమో కాదు, ఇగో ఉంటుంది ఎవరికైనా ఒకరికి. ఆ ఈర్ష్య ద్వేషాల పరిస్థితిలో వాళ్ళు కొంత ఆపోజ్ చేసినటువంటి మా దృష్టికి వచ్చింది. ఎస్పెషల్లీగా మా జమిని శేఖర్ నన్నే క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. 21st వార్డు నివాసిని నేను. మా రాజధాని గారు ఉద్యోగ సంఘాల నాయకుడు నిల్చున్నాడు. ఎస్, నేను ఎమ్మెల్యే గారు కూడా నిన్ననే నేను ఫోన్ చేసి చెప్పిన నాకు అటువంటి భయాలు ఏమీ లేవు. పార్టీ అల్టిమేట్, పార్టీ సుప్రీం. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే లేదా పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థికి బాహాటంగా వ్యతిరేకిస్తే వాళ్ళను పార్టీ నుంచి బయటికి పంపమని డీసీసీ అధ్యక్షుల వారికి ఫోన్ చేసి అడిగినా, ఎమ్మెల్యే గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసిన, అన్న ఇది రాంగ్ ఇండికేషన్ పోతుంది, మీకు చెడ్డ పేరు వస్తుంది, డీసీసీ అధ్యక్షుల చెడ్డ పేరు వస్తుంది కూడా చెప్పినటువంటి వ్యక్తిని. ఎస్పెషల్లీ మా 21వ వార్డులో ఒక 2-3 కాంగ్రెస్ పార్టీలో చురుకుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కనబడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వేరే వార్డులో ప్రచారం చేస్తూ మా వార్డులో మాత్రం భారతీయ జనతా పార్టీకి బాహాటంగా మద్దతు తెలిపినటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను వారి గురించి నిన్నటిదాకానే మాట్లాడాను. ఈ రోజు నుంచి నేను నిన్ననే ఎమ్మెల్యే గారికి చెప్పాను. మరి అక్కడ ఒక డివిజన్లో నిలబడినటువంటి కార్పొరేటర్ అభ్యర్థి మరి వాళ్ళ గురించి ఫిర్యాదు చేస్తాడా లేదా అనేది నేను తదుపరి సమావేశంలో మీకు చెప్తా. డెఫినెట్లీ ఫిర్యాదు చేయాలి. ఎందుకంటే పార్టీకి కన్సర్న్ కాని వ్యక్తి ఇండివిజువల్గా కన్సర్న్ అయ్యి మేము ఇలా ప్రధానంగా ఢీకొంటున్నది భారతీయ జనతా పార్టీతో. భారతీయ జనతా పార్టీ పైన మా రాహుల్ గాంధీ గారు 24/7 పోరాటం చేస్తూనే ఉన్నారు దేశవ్యాప్తంగా. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఎవరైతే మా పార్టీ వాళ్ళు సపోర్ట్ చేశారో దెన్ టీఆర్ఎస్ కూడా మాకు సమాన ప్రత్యర్థి. కాకపోతే టీఆర్ఎస్ సచ్చిన పాము, మారల్స్ విలువలు లేని పార్టీ అని చెప్పేసి నేను ఎక్కువగా పరిగణలోకి తీసుకోను. మా టార్గెట్ భారతీయ జనతా పార్టీ. మన భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మేము 21 డివిజన్ కాదు, వేరే డివిజన్లలో కూడా మేము చూసినాం. కొన్ని వార్డులలో నేను చంద్రకుమార్ అన్న తిరిగినప్పుడు ఒకరిద్దరు బుజ్జగించాలంటే నటించిండ్రు, తర్వాత వ్యతిరేకం చేసిండ్రు. వారందరినీ కూడా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ, తీసుకోకపోతే కూడా నేను సీనియర్ మోస్ట్ స్పోక్స్ పర్సన్ను, నేను ఉద్యోగ సంఘాలకు వెళ్ళి వచ్చిన వాడిని, నాకు ఎటువంటి బేసజం లేదు, ఏ స్థాయిలో చెప్పగలను. మళ్ళీ ఎమ్మెల్యేతో డీసీసీ ప్రెసిడెంట్తో మా సీనియర్ ఉన్నారు నాకు ఇక్కడ, మా చంద్రకుమార్ అన్న బెనర్ అన్న అంటేనేమో వాళ్ళ అమ్మాయి కంటెస్టెడ్ కాబట్టి వారు ముందుకు రాకపోవచ్చు. మా జయరక్తర్ గారు ఉన్నారు. మేమేం పార్టీ లైన్ తప్ప మాకు అన్న కూడా మద్దతు ఇస్తున్నాడు. నేను క్లియర్ గా చెప్తా. నేను నిన్ననే చెప్పినా, అది ఇక్కడ చెప్పొద్దు. ఒక ఎమ్మెల్యేతో నేను మన ఎమ్మెల్యేతో మాట్లాడినప్పుడు చెప్పిన క్లియర్ గా, అన్న ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి క్యాంప్ ఆఫీస్ లో కనిపిస్తే మాలాంటి వ్యక్తులను క్యాంప్ ఆఫీస్కి రావాలంటే మనసు ఒప్పదు. శేఖర్ అడిగినట్టు చీరల పంపిణీలో హర్షవర్ధన్ అనే వ్యక్తి భాగస్వామ్యం కాదు. ఎందుకంటే నేను 3 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విలువలతో కొన్ని ఎన్నికలు చేసిన పంపకాలు నా వల్ల కాదు. కానీ పంచిన రాజేందర్ రెడ్డి గారి తరపు మనసులు పంచింది, నేను కాదనను. పంచుతుంటే అవతలి వ్యక్తి ఇందాక నేను చెప్పిన పిల్లలు వచ్చి చీరలు లాక్కెళ్తుంటే, కవర్స్ ఏదో లాక్కెళ్తుంటే మా చీరలు మాకు ఇయ్యండి అన్నా, మీ ఇంట్లో ఇయ్యం కానీ అని వాళ్ళు కూడా ఇంట్లోకి పోయిన క్షణంలో
ఇంట్లోకి చొరబడ్డారని ఉల్టా ప్రచారం చేసిండ్రు. అక్కడ పిల్లల్ని కొడుతున్నారని తెలిసి నేను పరిగెత్తికి వెళ్ళినా. ఎందుకంటే నా పిల్లలు నా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే పిల్లల మీద చేయి పడితే నేను ఇంట్లో ఉండి నేను పెద్ద లీడర్ అని ఫీల్ అయ్యే వ్యక్తిని కాదు. నేను పరిగెత్తికి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్గ్యుమెంట్ అవుతుంది నాకు వాళ్ళకు. అరే బాబు నువ్వు ఆయన కూడా ఒక జర్నలిస్ట్ అంట, బాబు నువ్వు జర్నలిస్ట్ అంటే మాకు గౌరవము, నేను కూడా పీజీడీసీఏ చేసిన, నువ్వు జర్నలిస్ట్ అయితే చీరలు పంచింది నీ టీవీలో వేయి, టీవీ జర్నలిస్ట్ అయితే పేపర్లో అయితే పేపర్లో వేయి, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇయ్యి, దాన్ని బ్రహ్మనే కలెక్టర్ కంప్లైంట్ ఇయ్యి, మేము దానికి అర్హత ఈ పిల్లలకి ఏ శిక్షణ భవిస్తారని చెప్పిన ఆ చెప్పడే క్రమంలో నా ఫోటో కూడా వచ్చి ఉండవచ్చు. నేను చీరలు పంచలేదు, పంచితే కూడా పంచదని చెప్తా, కానీ పంచడానికి నేను ఫుల్ వ్యతిరేకం. మీకు తెలుసు, నా గురించి తెలిసిన యావత్ ప్రజానికానికి తెలుసు. పంచడమే తెలిసి ఉంటే నేను మొదటిసారి ఎమ్మెల్సీ అవుతుంది. పంచడమే తెలిసి ఉంటే దానికి వ్యతిరేకం నేను. కాబట్టి పార్టీ పరంగా పనిచేయని వ్యక్తులు ఎవరైనా సరే, పార్టీకి సంబంధం లేని వ్యక్తులు మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లైన్లో పనిచేస్తున్నామని చెప్పుకుంటూ కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా చేసిండ్రు. నేను గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి పిసిసి ప్రెసిడెంట్ కూడా నా రిపోర్ట్ నేను ఇస్తున్నా. ఒకవేళ నేను రిపోర్ట్ ఇచ్చినాక ఇంతమంది రిపోర్ట్ ఇచ్చినాక కూడా వీళ్ళు చర్య తీసుకోకపోతే అప్పుడు నేనేందో కూడా నా పార్టీలో నేను చూపిస్తాను. నాకు ఏ భయం లేదు, భక్తే ఉంది పార్టీ పైన. శంకరన్న మీరు అడిగింది అన్నాను అడిగారు కదా, దీనికి సంబంధించి డిసిసి అధ్యక్షుడు గారు ఆల్రెడీ రెబల్స్కి సంబంధించినటువంటి ఒక లిస్ట్ తయారు చేసిండ్రు. దాంతోపాటు ఎవరెవరు ఏ వార్డుల డివిజన్స్లో వ్యతిరేకం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి అనేటటువంటి దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాము. చాలా కాంప్లైంట్స్ కూడా రిటర్న్గా అభ్యర్థుల దగ్గర నుంచి వచ్చినాయి. వాటన్నిటిని సెట్ చేసుకొని నాకు తెలిసి 2-3 డేస్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన రెబల్గా పోటీ చేసిన వాళ్ళు ఉండొచ్చు, అదేవిధంగా డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళపైన ఈ 2-3 రోజుల్లోనే డిసిసి చర్యలు తీసుకోవచ్చు. ఎన్నికలకు ముందుకు తీసుకెళ్ళకపోయారు. 3 రోజుల నుంచి కూడా డీసీసీకి మొత్తం కూడా కంప్లైంట్లు వస్తున్నాయి ఎవరెవరు వ్యతిరేకం చేసిందని. కానీ మొత్తం కూడా చేతులు కాలనాక ఆకులు పట్టుకున్నట్టుగా ఈరోజు మీరు తర్వాత చర్యలు తీసుకుంటామంటే అక్కడ జరిగిపోయిన నష్టం జరిగిపోయింది. రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయబోతున్నారు? అయితే డిసిసి గారికి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఎవరిపైన అయితే కంప్లైంట్స్ వచ్చినాయో వాళ్ళతో డిసిసి అధ్యక్షులు గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ సీనియర్ నాయకులు గారు కానీ వాళ్ళకి ఫోన్ చేసి మీ పైన కాంప్లైంట్స్ వస్తున్నాయి, ఈ రకంగా చేయొద్దు, మీరు ఖచ్చితంగా పార్టీ లైన్లోనే పనిచేయాలి, ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పెడితే మీరు నష్టపోతారని చెప్పేసి అభ్యర్థులకు ఎవరైతే వ్యక్తులు వ్యతిరేకంగా చేస్తున్నారు అని చెప్పేసి సమాచారం ఉందో వాళ్ళందరితో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గారు సందర్భం వచ్చిన సందర్భాలు ఎమ్మెల్యే గారు అదేవిధంగా సీనియర్ నాయకులు వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళని పార్టీ లైన్లోనే పనిచేసేటట్టు ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అట్లా చేసిన దాంట్లో కొంతమంది మన పార్టీ పనిచేసిండ్రు, ఎక్కడైతే చేయలేదు వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలా 21వ డివిజన్లో మీరు కనీసం 21వ డివిజన్లో మిమ్మల్ని నెట్టేసిండ్రు, మీరు కింద పడ్డారు అని సోషల్ మీడియాలో వచ్చింది ఒక విషయం. రెండొక విషయం ఏంటంటే మీరు 2-3 వ్యక్తులు పార్టీ లైన్కు వ్యతిరేకంగా వెళ్ళారని చెప్తున్నారు కదా, ఆ 2-3 పేర్లు ఏమైనా ఐడెంటిఫై అయినాయి ఉంటే మీడియాలో చెప్తారా మీరు? నేను డెఫినెట్లీ మీడియాకు చెప్పడానికి నేను భయపడను. ఆ 2-3 వ్యక్తుల గురించి కార్పొరేటర్గా ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకు రిపోర్ట్ ఖాయం చేస్తున్నారు. వారు కంటెస్టెడ్ క్యాండిడేట్ కాబట్టి వారికంటే ముందు నేను చెప్పడం సబబు కాదు. నేను ఏమంటున్నానంటే పార్టీ టికెట్ ఆశించి రెబలేషన్ వాళ్ళు పోటీ చేయడంలో తప్పలేదు. ఇది డెమోక్రాటిక్ కంట్రీ. నేను వాళ్ళని తప్పు పట్టాను. వాడు శత్రువు అని మనకు కనబడుతుంది, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ శత్రువు అని కనబడుతుంది, అంతే కదా, నో ప్రాబ్లం. కానీ పార్టీ లైన్లో ఉండి ఒక వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా చెప్పుకుంటూ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో కనబడుకుంటూ డిసిసి అధ్యక్షుల గారి ఇంట్లో కనబడుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఎవరైతే పనిచేసిండ్రో వాళ్ళపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకోటి ఈ ప్రచారంలోనే డిసిసి అధ్యక్షుడు నామినేషన్ విత్డ్రా కాక అయినా ముందు స్కూటీ చెప్పేసారు. ఇప్పటి వరకు కూడా డిసిసికి వెళ్ళి ఒక్కడిపైన కూడా బహిరంగంగా శాసనపుట్టలో జరిగినటువంటి మీటింగ్ అని డిసిసి అధ్యక్షుడు ఈ విషయం చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు ఎందుకు చేపట్టాలి అంటే ఎన్నికల ప్రచారంలో 60 వార్డులు 8 రోజుల వ్యవధి, అంటే గుడ్రాసు లెక్కేసుకుంటే 6 డేస్ వ్యవధి, 3rd to 9th అనుకుంటే 6 డేస్ వ్యవధి. డిసిసి అధ్యక్షుల వారికి కానీ ఎమ్మెల్యే వారికి కానీ వారు డివిజన్లే తిరగలేకపోయారు మొత్తం. ఈ సందర్భంలో కొంత యాక్షన్ తీసుకోవడానికి కొంత సమయం దొరకలేదు, కంప్లీట్ డాటా దొరకలేదు.
ఇంకా నేను అంటే విపులంగా చెప్పాలంటే కొంత ఇంకా డిస్టర్బ్ ఎక్కువైతుందేమో, ఎన్నికల్లో అది ప్రభావం చూపుతుందేమో అని వేచి చూసింది. బట్ అంతిమంగా వాళ్ళ యొక్క ప్రక్రియ మొత్తం గమనించిన తర్వాత రేపు మాకు చర్యలు తీసుకుంటారని మేము అనుకుంటున్నాము. చర్యలు తీసుకోకపోతే మీ మీడియా ముందు ఏదైతే చెప్పినామో యాజ్ ఎ సీనియర్ లీడర్స్గా పార్టీ హితవరులుగా, సీనియర్ జూనియర్ అని కాదు, ఇక్కడ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా మేము వాళ్ళపై ఒత్తిడి తీసుకొస్తాం. మళ్ళీ ప్రెస్ మీట్ అనేది గౌరవ డిసిసి అధ్యక్షులు గారు పెట్టినప్పుడు ఐఎమ్ హోపింగ్ ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రెస్ మీటే ఉంటుందని నేను భావిస్తున్నాను.